ట్రిక్కీగా కనిపిస్తుంది. హరీష్ రావు అరెస్ట్ చేస్తారంటూ పోలీసులు వ్యాన్ వరకు తీసుకెళ్లారు. కానీ వ్యాన్ దగ్గర కొద్దిసేపు హరీష్ రావు ఆగడంతో ఆ వ్యాన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ హరీష్ రావు వచ్చి ఇదే ఎక్కడైతే ఇంతకుముందు ధర్నా చేశారో అక్కడే కూర్చొని మరొక ఇద్దరు ఎమ్మెల్యేలతో కూర్చొని ధర్నా చేస్తున్నారు. పోలీసులు ఇంకా ఎందుకు ముందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. పోలీసులు అయితే ఫోర్స్ ఉంది, కానీ మిగతా ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ అంతా కూడా ఎక్కువ మంది కానిస్టేబుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మళ్ళీ హరీష్ రావు ఇక్కడ కూర్చోవడం కొంత ఈజీ అయిపోయిందని చెప్పొచ్చు. మళ్ళీ పోలీసులు హరీష్ రావు వద్దకు వస్తున్నారు. హరీష్ రావుతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో మనం చూస్తున్నాం స్థానిక పోలీసులు ఏసీపీ అరెస్ట్ చేయడానికి మాజీ మంత్రి హరీష్ రావును కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. అందుకు సంబంధించి పోలీసులు లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలని చూస్తున్నాం. పోలీసులు దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ ధర్నా చేయడం కరెక్ట్ కాదంటూ రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ హరీష్ రావు ఎంతకీ నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ధర్నా చేస్తానంటూ పట్టుబట్టి కూర్చున్నారు. మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ అరెస్ట్ చేశారు. కానీ హరీష్ రావు మాత్రం చాకచక్యంగా వ్యాన్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి అదే ప్లేస్లో అదే ఎక్కడైతే ధర్నా చేశారో అదే ప్లేస్లో కూర్చొని ఉండిపోయారు. పోలీసులకు కొంత ఇబ్బందిగా మారింది ఈ పరిణామం. పోలీసులు కూడా నిజంగా ఊహించలేదు. ప్రస్తుతం మళ్ళీ ధర్నా ప్రాంతంలోనే హరీష్ రావు వచ్చి కూర్చుంటారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పటికైతే ఇంకా అక్కడే కూర్చున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు రౌండప్ చేశారు. ఒక్కొక్కరిగా ఈ ధర్నాలో కూర్చున్న వాళ్ళని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే హరీష్ రావు అక్కడే కూర్చున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తెలంగాణ భవన్లో డ్రాప్ చేస్తారని మనకు సమాచారం. తెలంగాణ భవన్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారని తెలుస్తూ ఉంది. హరీష్ రావును కూడా మేబీ అక్కడికే తీసుకెళ్లేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. పోలీసులు రౌండప్ చేస్తున్నారు. ఉన్నటువంటి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను కూడా లిఫ్ట్ చేసేందుకు మహిళా పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడికి పిలిపించారు. వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఒక్కసారి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ భద్రతా వలయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఇంకా కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటారు. హైదరాబాద్లో మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువసేపు టైం ఇవ్వద్దని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేందుకు పోలీసులు ముందుకు వస్తూ ఉన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్, ఇదంతా కొంత క్రౌడ్గా ఉండేటువంటి ఏరియా, పీక్ ట్రాఫిక్ అవర్స్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ ధర్నా చేయడం వల్ల ఇబ్బందిగా మారుతుందంటూ పోలీసులు ముందుగానే అక్కడ ధర్నా చేస్తున్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, మాజీ మంత్రులు తలసాని వీళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ అప్రజాస్వామికంగా చాలా జరుగుతున్నాయి, మాకు ఏదో ఒకటి హామీ ఇవ్వాలి, దీన్ని నిరసన తెలుపుకునేటువంటి హక్కు అసెంబ్లీలో ఇవ్వలేదు, కనీసం బయట కూడా నిరసన తెలుపుకునేటువంటి హక్కు ఇవ్వరా అంటూ పోలీసులతో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తర్వాతే మళ్ళీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంకొక వెహికల్ తీసుకొచ్చారు. హరీష్ రావుతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి, కొంతమంది నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఇంకొక వెహికల్ కూడా అరేంజ్ చేశారు. పోలీసులు రెడీ అవుతున్నారు. ఎందుకంటే అనుకోనటువంటి పరిణామం. హరీష్ రావు మళ్ళీ వెళ్ళి అక్కడే అదే ప్లేస్లో ధర్నా చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడి వరకు మనం ఏదైతే చూస్తున్నామో ఈ వెహికల్ వరకు హరీష్ రావు వచ్చారు, అరెస్ట్ అవుతారు. పోలీసులు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయన ఇక్కడే కాసేపు నిల్చుండిపోయారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ వెహికల్ ఎక్కించారు. వెహికల్ మూవ్ అయిన తర్వాత హరీష్ రావు మెల్లిగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ సేమ్ ప్లేస్లో సేమ్ అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుండిపోయారు. అక్కడే మళ్ళీ ధర్నా చేస్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు. పోలీసులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే హరీష్ రావుతో పాటు ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేల కోసం ఇంకొంతమంది పోలీస్ సిబ్బందిని తీసుకురావడానికో లేకపోతే మహిళా కానిస్టేబుల్స్ తీసుకురావడానికో వెయిట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వాహనం అయితే రెడీ అయింది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం ఇంకా అక్కడే కూర్చున్నారు. హరీష్ రావు నచ్చజెప్పేందుకు కొంతమంది పోలీస్ అధికారులు ఆయన దగ్గరికి వెళ్ళారు. కానీ ఎంత మేరకు ఆయనకి
ఆయన అక్కడి నుంచి లేవనంటున్నారు. ఇది అక్రమ అరెస్టు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుకునేటువంటి అవకాశం కూడా లేదా, అసెంబ్లీలో మాకు కనీసం మైక్ ఇవ్వకుండా బయటికి పంపించారు, అసెంబ్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తానా, ప్రొటెస్ట్ చేస్తానా, అక్కడ కూడా మార్షల్స్ అనుమతించలేదు, అందుకనే ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం, ఆ ధర్నా ద్వారా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు అంటూ ఆయన పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి దృశ్యాలు వెనకాల కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి హరీష్ రావుతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిటీ నుంచి వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు ఇక్కడ కూర్చున్నారు గేట్ దగ్గర, వాళ్ళని కూడా లిఫ్ట్ చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది.